కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు నమస్కారం. ఈ నెలతో 2025 సంవత్సరం ముగియబోతున్నది. ఇంకో 15 రోజులను పరిచయ పక్షంగా కొనసాగిద్దాం. మీకు కనుక మన కథలు కవితలు నచ్చినట్టయితే మీకు తెలిసిన ఒక్క ఫ్రెండ్కి షేర్ చేసి ప్రోత్సహించండి. నచ్చకపోతే మొహమాటమే లేదు, ఫర్గెట్ అబౌట్ ఇట్, మర్చిపోండి. 2026 కొత్త సంవత్సరానికి కొందరు కొత్త మిత్రుల పరిచయం పెంచాలన్నదే మా ఉద్దేశం. ఇట్లు మీ చిరావూరు మదన్ మోహన్. నమస్కారం. ఇది కథా కథానందలహరి, ఇది కమ్మని కథల లాహిరి, కమ్మని కథల లాహిరి, ఇది కమ్మని కథల లోహిరి. కథానందలహరి సభ్యులకు శ్రేయోభిలాషులకు నమస్కారం. నేటి కథ తూర్పు పడమరలు. రచన చిరావూర్ మదన్ మోహన్. సమర్పణ భువనేశ్వరి గోపీనాథ్. అమెరికా నుంచి అమ్మా నాన్నలను చూడాలని ఆనంద్ భార్య పిల్లలతో ఊరికి వచ్చాడు. భార్య సునీత రానని చెప్పినా ఆమెను ఒప్పించి మరీ తీసుకొచ్చాడు. సునీత చెల్లెల్ని ఆనంద్ తమ్ముడు శేఖర్కి ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళని కూడా అమెరికా తీసుకువెళ్తే అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒకే చోట ఆనందంగా కలిసి ఉండొచ్చు అనే సునీత ప్లాన్కు మామగారు సరిగ్గా సమాధానం చెప్పటం లేదు. ఈసారి తాడో పేడో తేల్చుకోవాలనే ఇండియా వచ్చింది ఆమె. ఆమెకు ఎవ్వరూ మద్దతు ఇవ్వకపోగా రాజమండ్రిలోనే ఒక పిల్లను నిశ్చయం చేసేశారు. ఆ పిల్ల చదువు కోసం ఆగి వచ్చే ఏడు పెళ్లి చెయ్యాలని కూడా నిర్ణయం చేసుకున్నారు. ఇప్పుడు సునీతకు అక్కడ ఉండటం నిప్పుల మీద ఉన్నట్టుంది. ఎప్పుడప్పుడు వెళ్ళిపోదామా అన్నట్లు అతని కోసం చూస్తున్నది ఆమె. అత్తయ్య గారు, పిల్లలు ఇంకా రాలేదే అని ఆదుర్దా పడుతున్న ఆమెతో, వస్తారులేమ్మా, భయమేముంది, వాళ్ళ మేనత్తో తోడుగా ఉందిగా, పేరంటం కాగానే జాగ్రత్తగా తీసుకువస్తుందిలే. అరే, మాటల్లోనే వచ్చేసారే, రండరా రండి, మీ అమ్మ ఇందాకటి నుంచి కంగారు పడుతోంది. పేరంటం నచ్చిందా మీకు? ఆప్యాయంగా అడుగుతూ పిల్లని దగ్గరికి తీసుకుంది ఆమె. ఓ, భలే బాగుంది బామ్మ, ఆ చలివిడి ఎంత బాగుంది అనుకున్నావు. ఆ ఆంటీని అడిగి మళ్ళీ కొంచెం పెట్టించుకున్నాం. అరమరికలు లేకుండా అమాయకంగా చెప్తున్న తన అమెరికా పిల్లల్ని చూసి కోపంతో వాళ్ళ చేతుల్లోంచి చలిమిడి లాగి నేలకేసి కొట్టింది సునీత. దాంతోపాటే వాళ్ళ ఒళ్ళోని పచ్చిశనగల పొట్లాలు, మిగిలిన చలిమిడి నేల మీద చెల్లా చెదరుగా పడ్డాయి. అయ్యో, శనగలన్నీ నేలపాలయ్యాయే అని దగ్గుకుంటూ తుడవడానికి లేచిన అత్తయ్య గారి దగ్గర నుంచి పిల్లల్ని విసురుగా లోపలికి లాక్కుపోయి, అసలే 2 రోజులుగా జలుబు చేసింది, పచ్చి శనగల్ని ఇలా తింటే పొట్ట చెడిపోదు, మీకు కడుపు నొప్పో కాలరావో వస్తే ఏమయ్యాను, అయినా మిమ్మల్ని ఏం లాభం, పంపిన వాళ్ళని తీసుకెళ్ళిన వాళ్ళని అనాలి. పిల్లల మీద ప్రేమతో మొదలైన మాటలు ఆవేశంలో దారి తప్పి అత్తగారు ఆడబిడ్డ మీద దూసుకొచ్చినాయి. కోపడుతున్న కోడల్ని ఏమీ అనలేక వెర్రి చూపులు చూస్తూ ఉండిపోయారు అమ్మా కూతుళ్ళు. ఇవేమీ పట్టించుకోక మొండిగా బయటికి వచ్చిన పెద్ద మనవాడిని చూసి దగ్గరికి తీసుకుని, పాపిష్టదాన్ని, తగదునమ్మా అని పంపాను పేరంటానికి. మీ అమ్మ నిన్ను కొట్టలేదు కదా ఆప్యాయంగా అడిగింది. యూ డోంట్ వరీ బామ్మ, మా అమ్మ ఎప్పుడూ ఇంతే అంటూ నవ్వుతూ జవాబిచ్చాడు ఆ అమెరికా అబ్బాయి. అంతే. ఆ మాట విని బయటికి వచ్చిన కోడలు వాడినొక్క లాగులాగి, ఇక్కడేం చేస్తున్నావురా, మీతో వేగలేక చూస్తున్నాను, ఆవిడ అలా దగ్గుతుంటే అంత దగ్గరగా నుంచుంటావా, బుద్ధి లేదు, ఆ జబ్బు నీకు అంటుకుంటే ఈ రిమోట్ విలేజ్లో నేనేం చెయ్యాలి. ఆవిడ నిష్ఠూరాలు ఆవేశంతో దారి మళ్ళీ ఆరోగ్యం మీద, ఆంధ్రప్రదేశ్ భూగోళం మీద దాడి చేసింది. ఎవరినని ఏం ప్రయోజనం, రానని మొత్తుకున్నా బలవంతంగా లోక్కొచ్చిన మీ డాడీని అనాలి.
చెప్పుకుంటూ పోతున్నది కోడలు. లోపలికి వచ్చిన ఆనందు ఇవన్నీ చూసి అసహనంతో గదిలోకి వెళ్ళి తలుపులు బిగించుకున్నాడు. మరునాడు, ఏమేవ్ విన్నావా? నీ కొడుకు పెళ్ళాం పిల్లని తీసుకొని లాడ్జిలో ఉండబోతున్నట్ట. కాఫీ గ్లాస్తో వంటింట్లోంచి అక్కడికి వచ్చిన ఆమె కొడుకుతో అదేమిట్రా ఆశ్చర్యంగాను ఆవేదనతోనూ అన్నది. అవునమ్మా, నువ్వు ఇట్లా పొద్దస్తమానం దగ్గుతూ పిల్లల్ని దగ్గరికి తీస్తే వాళ్ళకి ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే ఎవరు బాధపడతారు? మేం క్షేమంగా అమెరికా తిరిగి వెళ్ళాలి. మాలో ఎవరికి బాగుండకపోయినా చాలా ఇబ్బంది పడాలి. మా కష్టాలు మాకు ఉంటాయి. నేను అప్పుడప్పుడు వచ్చి చూస్తుంటానే సర్ది చెప్పుకుపోయాడు. ఒరే, పిల్లలతో 4 రోజులు సంతోషంగా గడుపుదాం అనుకుంటే ఆమె మాటలకి అడ్డు వస్తూ అదే ఇక్కడుంటే వాళ్ళు అడ్డమైనవి అలవాటు లేనివి తిండి తిని ఆరోగ్యం పాడు చేసుకుంటారని మీ కోడలు భయపడుతున్నది. అమ్మా నాన్నలతో వాదించలేక నెపం కోడలి మీద నెట్టాడు ఆనంద్. కోడలు మాత్రం ఇవేవి పట్టించుకోక లగేజీ తీసి వాకిట్లో ఉన్న ప్రైవేట్ ట్యాక్సీలో పెట్టేసి అక్కడే నిలబడింది. భార్య బాడీ లాంగ్వేజ్ అర్థం చేసుకున్న ఆనంద్ వస్తానమ్మా అని బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు. అన్నయ్య వస్తాడు, పిల్లలతో వదినతో సరదాగా గడపచ్చు అనుకున్న శేఖర్ ఆశలన్నీ అడియాసలయ్యాయి. తక్కిన కుటుంబ సభ్యుల సంగతి చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వెళ్ళేవాళ్ళు వచ్చే ఏడాది పెళ్లికైనా వస్తారా రారా అన్న ఆలోచనలతో వారంతా ఆవేదన చెందారు. కానీ ఇవన్నీ ఆ అమెరికా వాళ్ళకి ఏమీ పట్టలేదు. వాళ్ళు అనుకున్నవి జరగక వాళ్ళని నిరాకరించారని అనిపిస్తే వారు దేనికైనా సిద్ధపడతారు. ఇదే తూర్పు పడమరల ఆలోచనలలో ఉన్న అంతరం. తూర్పు పడమరలు కథానిక రచన చిర్రావూర్ మదన్ మోహన్, సమర్పణ భువనేశ్వరి గోపీనాథ్.